జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చూడబోతా ఉంటే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ అయితే ప్రారంభం అయ్యేటట్టే కనపడుతుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి. సూపర్ అంటే సూపర్ అట్టుండాది. ఈ పాకిస్తాన్ ఇస్లామిక తీవ్రవాదులు అదేవిధంగా కాశ్మీర్లో ఉండేటటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులతో కలిసి పెహల్గామ్లో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్లో తీవ్రవాద ఘటనకు పాల్పడిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ తీవ్రవాద దాడిలో 26 మంది అమాయక హిందువులు చనిపోయినారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, ఎవరు అంటా ఉన్నారు, ప్యాంట్లు ఇప్పి అట్లేం చూడలేదంటలే, అదేం లేదంట, వీళ్ళు ఊరికే కావాలని చెప్పేసి అంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తారు, ఇవన్నీ లేనిపోని బోగస్ మాటలు మాట్లాడతానని చెప్పేసి కొంతమంది అశుద్ధం తిన్న నా కొడుకులు వాగినారు. మీరు కావాలంటే నేను చెప్పనులే, ఏదే ఆ ఎక్స్లో ఉంటాయి కదా, ఎక్స్ ఇంతకుముందు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అన్నారు, దాంట్లో పోయి పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి చూడండి, సెర్చ్ చేయండి. ఎవరైతే మన హిందువులు ప్రాణాలు కోల్పోయినారో చాలామందికి ప్యాంట్లు లేవు, అంటే అండర్వేర్ మీద కనిపిస్తూ ఉన్నారు. అంటే తలలో కాలిస్తే ఆటోమేటిక్గా ప్యాంట్లు ఊడిపోతాయా, బట్టన్లో ప్యాంట్లు కిందికి వెళ్ళిపోతాయా? ఇంకా అర్థం కాకపోతే ఎట్టా కాదు, ఇంకా అర్థం కాకపోతే ఎట్టా అంటాలే. కాదురా స్వామి, ఎంతసేపుటికి అశుద్ధం తినే మాటలు మాట్లాడడమే తప్పనిచ్చి ఏం అన్నం తినే మాటలు మాట్లాడరా? సిగ్గులే ఒకరవన్నా లజ్జలే. నిన్నెవడో ఒక పొరంబోక ముండా కొడుకు, జహాది ముండా కొడుకు ఒకడు కామెంట్ పెట్టాడు. ఏది, పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ గురించి నేను మాట్లాడుతూ ఉంటే బెలూచిస్తాన్ రెబల్స్ గురించి ఒక వీడియో చేస్తే దాంట్లో వాడికి వచ్చి ఏదేదో మాట్లాడతాడు, అర్థం పర్థం లేని మాటలని. ఒరే, ఇంతకు మీ నాయన అంటాడురా అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కొంతమంది పాకిస్తాన్ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని తండ్రులు ఏమో అంటారు, వాళ్ళ పెళ్ళాం పెట్టలేడు ఉండారు. మనం చూసాం కదా, ఏది పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా ఆడి పంపించేటప్పుడు ఈ క్రమంలో మనం ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం చాలానే చూసాం. ఆ ఉద్దేశంతో అడుగుతున్నా, మీ నాయన ఏమన్నా ఉన్నాడా పాకిస్తాన్లో అంటే అప్పుడప్పుడు పోయిస్తూ ఉంటారా? ఏంది ఇదంతా కూడా? పాకిస్తాన్లో ఎంతమంది అయితే ఉండారో వాళ్ళు ఉగ్రవాద భావజాలం ఉన్నోళ్ళు కూడా కావచ్చు, కానీ వాళ్ళకి దేశభక్తి అనేది ఒకటి కాలబడి ఉంటుంది, వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తారు. మీరేంద్రా పందుల మాదిరి ఏడదీని బొత్త సచ్చా అంతా యాచ్చా కూడా ఎంతసేపటికి వాళ్ళ బూట్లు నాకాలంటారు, వాళ్ళ సంకలు నాకాలంటారు. మీకంటే సంకర జాతి కుక్కల మేలు కదరా స్వామి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఈ ఉగ్రవాద దాడి తర్వాత మన మోడీ గారు మన భారతీయ సేనలకు పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చినారు. ఇక మన ఆర్మ్డ్ ఫోర్సెస్ పక్కా ప్లాన్ ప్రకారం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించారు. సరిగ్గా మే 7వ తారీఖున ఈ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించినటువంటి మన భారతీయ సేనలు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లోనూ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్లోని 9 ప్రాంతాలలో 21 తీవ్రవాద స్థావరాలపైన దాడి చేసిన సంగతి మీకు తెలిసిందే. కొట్టే ఏం బ్లోట్ అయిపోయిందంటే మాల్ కూడా లేదు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో తీవ్రవాదులంతా కూడా ఒక్క సావు చచ్చారు. ఇక ఆ తరువాత పాకిస్తాన్ మనపైన తమ మిత్రదేశం టర్కీ అందించినటువంటి డ్రోన్లతోనూ అదేవిధంగా చైనా వాళ్ళు అందించినటువంటి మిసైల్స్తోనూ దాడి చేయడం, ఆ దాడులను మన భారతీయ సేనలు సమర్థవంతంగా తిప్పికొట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే. ఈ క్రమంలోనే మన భారతీయ సేనలు పాకిస్తాన్లోని చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థలను, రాడార్ కేంద్రాలను, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను ధ్వంసం చేసి పారేశారు. అంతేకాకుండా పాకిస్తాన్లో అత్యంత కీలకమైనటువంటి 12 ఎయిర్ బేస్లలో 11 ఎయిర్ బేస్లను పూర్తిగా నాశనం చేసి పారేశారు. ఏలా టేక్ ఆఫ్ అయ్యేదానికి కూడా అవకాశం లేకుండా చేసి పారదోపినారు. ఈ దాడులు చేస్తున్న క్రమంలో మన ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్లోని కైరానా పర్వతాల్లోని న్యూక్లియర్ సైట్ల మీద దాడులు చేసింది. దీంతో ఇక్కడ రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పి పాకిస్తాన్ పోయి అమెరికా కాళ్ళు భారత్ కాళ్ళు పట్టుకోవడంతో భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ను కొన్ని రోజుల పాటు వాయిదా వేసింది. ఇక్కడ రేడియేషన్ ఎంత లీక్ అవుతుందో తెలుసుకోవడానికి అమెరికా ప్రత్యేకమైనటువంటి బాంబర్లను ఈ పాకిస్తాన్లోని కైరానా పర్వతాల మీదకి పంపించింది. వాస్తవంగా ఏంటంటే నేను కూడా కొన్ని వీడియో ఫుటేజ్ చూసా, మీరు కావాలంటే ఆ ఎక్స్లో అవి ఉంటాయన్నమాట, చూడొచ్చు. ఏది కైరానా హిల్స్ అని చెప్పేసి ఇట్లా కొట్టారంటే దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయన్నమాట. అక్కడ ఈ కైరానా పర్వతాల్లో ఈ బాంబ్ బ్లాస్టింగ్ జరిగినట్టు, ఆ ఫైర్ అంతా వస్తూ ఉన్నట్టు ఆ వీడియోలన్నీ కూడా మీరు చూడొచ్చు. అర్థమవుతుందా? అంటే దాడి జరిగిందనేది మాత్రం వాస్తవంగానే కనిపిస్తుంది. అయితే అక్కడ ఈ అమెరికన్ బాంబర్లు పోయేసి అంతా కూడా సెర్చ్ చేశారు కదా, ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది. కానీ అక్కడ రేడియేషన్ లీక్ కావడం లేదని పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు చెప్పిందన్న విషయం ఇప్పుడు మళ్ళా వెలుగులోకి వచ్చింది. అయితే భారత ప్రభుత్వం వెంటనే కాల్పుల వాయిదా ఒప్పందాన్ని ఈ నెల మే 18వ తారీఖు మాత్రమే పొడిగించింది. అంటే 18వ తారీఖు వరకు మాత్రమే
భారతీయ సేనలు కాల్పుల విరమణను పాటిస్తాయన్నమాట. ఇక ఆ తర్వాత మళ్ళీ మన భారతీయ సేనలో విజృంభించే అవకాశం అయితే కనపడుతుంది. దీనికి బలం చేకూరేలా భారత ప్రభుత్వం ఇప్పుడు మన రక్షణ బడ్జెట్కు అదనంగా మరో 50,000 కోట్ల రూపాయలను కేటాయించినారు. చూడండి, కాబట్టి మామూలుగా ఉండదు మ్యాటరు. అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో రక్షణ రంగానికి మన భారత ప్రభుత్వం 6.81 లక్షల కోట్లను కేటాయించింది. మామూలు విషయం కాదు ఇది. ఏది ఒక దేశము రక్షణ బడ్జెట్కు ఇంత కేటాయించడం అంటే మామూలు మాట్లాడుకుంటారా? నరేంద్ర మోడీ గారు మన దేశానికి ఒక ఉక్కు కవచాన్ని ఏర్పాటు చేశారు. మన రక్షణ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉండాలి. చైనా ఏంది? చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కలిపి వచ్చాం కూడా ఏం పీకేది ఏం ఉండదు ఇక్కడ. అంత స్ట్రాంగ్గా ఉన్నది ఈరోజు మన భారతీయ రక్షణ వ్యవస్థ. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ 6.81 లక్షల కోట్లకు అదనంగా మరో 50,000 కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం కేటాయిస్తుంది. అత్యవసర క్యాబినెట్ మీటింగ్ను ఏర్పాటు చేసి మరీ రక్షణ రంగానికి ఈ నిధులను కేటాయించనున్నారు. ఇక ఈ 50,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి ఆయుధాలను తయారు చేయడం, అలాగే విదేశాల నుంచి వివిధ రక్షణ వ్యవస్థలను, మిస్సైల్స్ను, డ్రోన్లను కొనుగోలు చేయడం వంటిది చేయనుంది మోడీ ప్రభుత్వం. అది కూడా యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్లీ, ఏం లేటేలేగా. అంటే మే 7వ తారీఖున ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్ను మళ్ళీ మోడీ ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఏం జరగబోతుంది అనేది కాలమే నిర్ణయించనున్నది. దీనికి తోడు ఏంటంటే మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్ను ఉద్దేశించి మాట్లాడుతా నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిలా. దానికి కేవలం ఒక చిన్న తాత్కాలిక బ్రేక్ మాత్రమే వేసినాం. ఇప్పుడు జరిగింది మీరు చూసింది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, చిన్న ట్రైలర్ మాత్రమే. సరైన సమయం వచ్చినప్పుడు పూర్తి సినిమా చూపిస్తామంట ఆయన వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషం అనమాట. అంటే నానా బుజ్జికన్నలో ఏమే ఇప్పుడు ఊరికే ఏదో అట్టట్టట్టట్ట పైన నీళ్లు చల్లి వచ్చాము, ఈసారి ఏకంగా తుఫానే సృష్టిస్తాము, ఆ తుఫాన్లో మీ దరిద్రం అంతా కూడా కొట్టుకొని పోతుంది, మా దేశాన్ని బట్టే పేడ వదిలిపోతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినారు. ఓకేనా? అది ఆ విషయము. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.